కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక కరెంటు బిల్లుని ముట్టుకున్న షాక్ ఇస్తున్నాయి. గతంలో వందల్లో వచ్చే కరెంటు బిల్లులు ఇప్పుడు ఏకంగా వేలల్లో వస్తుండటంతో కర్నూలులో వినియోగదారులు కంగుతింటున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా కరెంటు బిల్లులు వస్తున్నాయని కూటమి సర్కార్ ఏకంగా బిల్లులతోనే షాక్ కొట్టిస్తోందంటూ కర్నూలులోని విద్యుత్ వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను. కూటమి సర్కార్ అధికారంలోకి రాకముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామంటూ ఊదరగొట్టారు కూటమి నేతలు. కరెంటు ఛార్జీల తగ్గింపు మా వల్లే సాధ్యం అంటూ బీరాలు పలికారు. కానీ అధికారంలోకి రాగానే మాట మార్చేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించడం అటుంచితే గతంలో ఎన్నడూ లేని విధంగా పెంచేసి వినియోగదారులకు బిల్లులతోనే షాక్ ఇస్తోంది కూటమి సర్కార్. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు వడ్ల నాగేంద్ర ఆచారి. కర్నూలు జిల్లా కొడమూరులో ఓ సామాన్య కార్పెంటర్. ఓ చిన్న షాప్లో కార్పెంటర్ పనులు చేసుకునే నాగేంద్ర ఆచారికి మే నెల కరెంటు బిల్లు చూసి షాక్కు గురయ్యాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 18,570 రూపాయల బిల్లును చూసి కంగు తిన్నాడు. గతంలో 300 నుంచి 1000 రూపాయల లోపే బిల్లు వచ్చేదని, ఇంత మొత్తంలో ఎప్పుడూ బిల్లు రాలేదని వాపోతున్నాడు నాగేంద్ర. ఇంత చిన్న షాపుకు ఇంత పెద్ద మొత్తంలో బిల్లు ఎలా వస్తుందని, అసలు ఇంత మొత్తాన్ని ఎలా చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాగేంద్ర. పాత బిల్లు సార్, ఇది పోయిన నెల కానీ అటు పోయిన నెల కానీ 800 చిల్లర 1000 దాటిపోయింది సార్. మాకు ఇప్పుడు కొత్త బిల్లు చూసుకుంటే చాలా ఎక్కువ వచ్చింది సార్. కొత్త బిల్లు ఎక్కడ ఉంది? 18,575 రూపాయలు వచ్చింది సార్. మేము పని చేసుకునే వాళ్ళు ఎలా కట్టాలి సార్? ఎంత వచ్చింది? 18,575 రూపాయలు వచ్చింది సార్. మే నెలలో స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేసిన 15 రోజుల్లోనే 18,000కు పైగా కరెంటు బిల్లు వచ్చిందని వాపోతున్నారు నాగేంద్ర. నెల మొత్తం పనిచేసిన 18,000 రూపాయలు రావని, కానీ కరెంటు బిల్లును ఎలా కట్టాలంటూ ప్రశ్నిస్తున్నారు నాగేంద్ర. అధికారులను సంప్రదించినా ఎటువంటి స్పందన లేదని వాపోతున్నారు నాగేంద్ర. అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఛార్జీలు పెంచమని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రజలు నిలదీస్తున్నారు. మాట ఇవ్వటం కాదు, నిలబెట్టుకోవాలంటూ కూటమి సర్కార్ని డిమాండ్ చేస్తున్నారు సామాన్య ప్రజలు.